హాయ్ అండి అందరికి జై జవాన్ జై కిసాన్. ప్రజెంట్ మన దగ్గర ఫోర్డ్ ఈకో స్పోర్ట్ ఉందండి, టైటానియం ఎస్, ఇది సన్ రూఫ్ ఇది ఓకేనా. మళ్ళీ వచ్చేసి 2019 సార్. లేట్ చేయకుండా వెహికల్ మొత్తం చూపిస్తారండి. ఇంతవరకు చెప్తాను, నేను అంతకు మించి ఏం చెప్పాను సరేనా. ఓకే, ఇదేనండి మనం చెప్పిన వెహికల్. బయట నుంచి చూసుకుంటే మాత్రం జస్ట్ ఇక్కడ డోర్ దగ్గర మాత్రం చిన్నగా డెంట్ ఉంది. వెనక చూసుకుంటే ఇక్కడ ఒకటి ఉంది సార్, చూసుకోవచ్చు. వెహికల్ మాత్రం ఓకే ఉంది, మంచి పికప్ కండిషన్లో ఉన్నది. సరే ఒకసారి ఇండియల్ చూపిస్తా చూడండి. ఇండియల్ చూసుకుంటే మాత్రం ఓకే సార్, నీట్గా ఉంది. వెహికల్ ఎక్కడ డ్యామేజ్ ఏం లేదు. సన్ రూఫ్ చెక్ చేసుకోవచ్చు ఓకేనా. జస్ట్ 5-6 మినిట్స్లో పెట్టేస్తాను నేను వీడియో కూడా. ఇది కూడా సేమ్ అంతే ఉంది. వెనక డిక్కీ చెక్ చేసుకున్నా కానీ ఓకే ఉంది సార్, చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ కెమెరా కూడా ఓకే వర్క్ చేస్తుంది. వెహికల్ మాత్రం మంచిగా ఉంది, అంటే కండిషన్ ఉన్నది ఓకేనా. స్టెఫిన్ మాత్రం కొంచెం తక్కువ సార్, ఇది మాత్రం ఒకటి గమనించుకోవాలి, చూసుకోవచ్చు. ఇది కూడా అంటే అంటే రెండు సైడ్ చూపిస్తాను మీకు నేను. ఓకే ఉంది ఇది కూడా. వెహికల్ మాత్రం మంచి కండిషన్ ఉన్నది సార్. దీని ప్రైస్ అనేది సార్ ఓనర్ నేను చెప్తాను, నేను ఒకసారి అయితే చూసుకోండి. ఇక్కడ వచ్చేసి పుష్ బటన్ స్టార్ట్ ఉంది. ఇక్కడ రీడింగ్ వచ్చేసి సార్ 81,000 సరే చూసుకోవచ్చు. రీడింగ్ మాత్రం నో గ్యారంటీ. అట్లాగే మీకు బ్యాక్ సైడ్ కెమెరా ఎట్లా వర్క్ చేస్తుందో కూడా చెప్తాను, చూసుకోవచ్చు. ఇది కూడా పర్ఫెక్ట్ ఉంది. ఏసీ మాత్రం ఒక చెల్లు ఉంది సార్. ఇది ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది సార్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది ఓకే సార్. బిడింగ్ చూసుకున్నా కానీ పర్ఫెక్ట్ ఉంది ఓకేనా. వెహికల్ మాత్రం నాన్ యాక్సిడెంట్. ఇది ఓన్లీ తెలంగాణ మాత్రం పనిస్తుంది సార్ ఇది ఓకేనా. అంతే చూపిస్తాను నేను, ఎందుకంటే మనం చెప్ప కూడా మంచి లేదు పద్ధతి కూడా. చెప్పినా కానీ అర్థం చేసుకుంటారు కాబట్టి ఎవరు చూసుకోవచ్చు. చేదు మంచి చేయాలని చూస్తాం కానీ మనము అర్థం చేసుకోకపోతే ఏం చేస్తారు సార్ ఓకేనా. అంతే ఉన్న విషయం చెప్పేస్తాను నేను ఓకే అండి. ఇంజన్ మాత్రం సైలెంట్ ఉంది, ప్రాబ్లం లేదు. ఆపరణ పిల్లర్స్ అయితే ఎక్కడ డ్యామేజ్ ఏం లేవు, చూసుకోవచ్చు. ముంగట బాండ్ చెక్ చేసుకున్న ఓకే ఉంది. ముంగట సోపట్ కూడా ఓకే ఉంది. హెడ్ లైట్ తీసుకున్న ఓకే ఉన్నాయి సార్. హెడ్ లైట్ ఓకే ఉన్నాయి, ఇండికేటర్ ఓకే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా చూసుకోవచ్చు. హెడ్ లైట్ ఓకే ఉన్నాయి, ఇండికేటర్ ఓకే ఉన్నాయి. సైడ్ ఇండికేటర్స్ కూడా వస్తున్నాయి. ఒకసారి అట్లాగే బ్యాక్ సైడ్ చూసుకుందాం. బ్యాక్ సైడ్ చూసుకున్నా కానీ ఓకే వర్క్ చేస్తున్నాయి, ప్రాబ్లం ఏం లేదు సార్. దీని ప్రైస్ వచ్చేసి 8,20,000 పైన ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. దీనికి ఇంట్రెస్ట్ మాత్రం లేదు సార్. నెక్స్ట్ వచ్చేసి మీకు రీడింగ్ చూసుకోవచ్చండి. రీడింగ్ వచ్చేసి 80,000 సార్. మళ్ళీ చెప్తాను నేను, రీడింగ్ మాత్రం నో గ్యారంటీ ఓకేనా. దీనికి ఇంట్రెస్ట్ మాత్రం లేదు. ముంగడ గ్లాస్ చూసుకుంటే మాత్రం ఇక్కడ బీసీఎస్ ఉంది సార్, చెక్ చేసుకోవచ్చు. ఇది కూడా సేమ్ బిఏ ఉంది. ఇది కూడా సేమ్ బిఏ ఉంది సార్. ఇది కూడా సేమ్ అంతే ఉంది సార్, బి సిరీస్ ఉంది. గ్లాస్ మాత్రం ఓకే ఉంది సార్, ప్రాబ్లం ఏం లేదు ఓకేనా. ఇది చెక్ చేసుకున్న ఓకే ఉంది. ఇది కూడా సేమ్ అంతే. వెహికల్ మాత్రం ఓకే ఉంది సార్. టైర్స్ వచ్చేసి మీకు ఇది ఒక 70-80% వరకు ఉంటాయి సార్. ఇది అలవెల్స్ ఉన్నాయి దీనికి. నెక్స్ట్ ఇది చూసుకుంటే సేమ్ అంతే. ముంగట రెండు సేమ్ అంతే ఉన్నాయి, అలవెల్స్ ఉన్నాయి దీనికి. ఇది కూడా సేమ్ అంతే ఉంది సార్ ఇది ఓకేనా. ఇది కూడా అలవెల్స్ ఉన్నాయి. టైర్స్ వచ్చేసి మొత్తం మాత్రం ఒక 60-70% వరకు ఉంటాయి సార్. వెహికల్ మాత్రం ఎట్లా ఉంది ఫుల్ వీడియో ఒకసారి మంచిగా చూడండి. చూసిన తర్వాత ఒక నచ్చితేనే రండి, ప్రాబ్లం లేదు ఓకే అండి. ఇందాకైతే వెహికల్ చూపించిన కదా, చూసారు కదా, సంతోషం అనిపించింది మీకు కూడా. ఆ సంతోషం మీరు కూడా సంతోషపడాలని చెప్పి నేను కూడా కోరుకుంటున్నా. ఇది ఈకో స్పోర్ట్ టైటానియం సార్. ఇది ఎస్ ఇది ఓకేనా. సన్ రూఫ్ ఉంది. మళ్ళీ వచ్చేసి 2019 సార్. రీడింగ్ మాత్రం నో గ్యారంటీ, దీనికి ఇన్సూరెన్స్ లేదు. టైర్స్ మాత్రం ఓకే ఉన్నాయి సార్. దీని ప్రైస్ వచ్చేసి 8,20,000 ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటారండి, టైం పాస్ కాల్స్ మాత్రం చేయకండి ఓకేనా. సరే బై. మళ్ళీ వెళ్దాం సార్ నెక్స్ట్ వీడియోలో. అట్లా ఎందుకన్నా అంటే నేను ఎంత క్లియర్గా చాలా 4 మెచ్చలాగా చేసిన కానీ ఎవరు చూస్తలేరు కాబట్టి నేను కూడా అంతా మిమ్మల్ని ఇబ్బంది పెట్టామని చెప్పేసి నేను కూడా తక్కువ పెట్టాను సార్, అంతేనా ఓకేనా సార్. మళ్ళీ కలుద్దాం సార్ నెక్స్ట్ వీడియోలో.